మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు. అంటే ఎట్లా మీ అభిప్రాయం? చాలా బాగుంది సార్. పురాణంలో భాగవతంలో 4వ స్కందంలో ఋతు మహారాజా అని ఒక మహారాజా ప్రార్థన చేస్తారు. అంటే దేశంలో ఇవన్నీ సుభిక్షం లేకుండా కరువు కాలం అయిపోతుంది. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తుండగా అప్పుడు భూమాత ప్రార్థన చేస్తాడు. భూమాత వెళ్ళిపోతుంటే భూమాతని ఇచ్చి నమస్కారం చేసి అంటే నన్ను దాసి కాకుండా తల్లిగా చూడు, ఈ పరిసరాలంతా కూడా సవ్యసాధంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్ని తీసుకుంటున్నారు కానీ నాకేది ఇవ్వడం లేదు, భూమిలో ఉండేటివన్నీ కూడా మీరే స్వీకరిస్తున్నారు, భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేసి చేయాలని మహారాజుకి ఒక 5 ఒప్పందాలు చేసుకుంటారు. ఆ 5 ఒప్పందాల్లో ఇది ఒకటి. అంటే భూమి పరిసరాలంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ కల్పిషాలు లేకుండా. అంటే మన వేదాల నుంచి మన పురాణాల నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చినట్టు సంస్కృతి సంప్రదాయ ప్రకారం మనకు భూమిని, అందుకనే భూమి అనేది మనకు పవిత్రం. అవును, భూమాత అంటాం. భూమాత, ఆ భూమాత మనకు అన్ని ఇస్తుంది. పంటలు కావాలంటే దానిపైన ఆధారపడతాం, నీళ్లు కావాలన్నా భూమాత పైన ఆధారపడతాం. అదే మరి ఖనిజ సంపద వచ్చినా భూమాత ఇస్తుంది. అలాంటప్పుడు మనం సక్రమంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదు, బంగారు భవిష్యత్తు ఉండదు. ఉపయోగించుకోకపోతే ఈ ఇబ్బందులు వస్తాయి అనేది చరిత్రలో కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అవన్నీ మర్చిపోయారు. ఎట్లా గుర్తు చేయగలరు? ఇప్పుడు అందరికీ తెలియపరిచే ఈ యొక్క కార్యక్రమం వల్ల అందరికీ తెలుస్తుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు అందరికీ కూడా మనం ఇలాంటి భూమాతని అన్ని రక్షించుకోవాలి. చెట్లు జాములు, ఈ చెట్లు ఎరువులు ఉంటే మంచి గాలి వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. భూమి బాగా ఉంటే దానివల్ల ఎక్కువ మనకు సదుపాయాలు వస్తాయి, పంటలు వస్తాయి. ఋతు మహారాజా పురాణంలో ఉంది సార్. ఇప్పుడు మీరు చేసుకునే కార్యక్రమము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చేస్తే అందరికి ఇక్కడ తెలియపరిస్తే అందరు కూడా అది పాటించి, దేవాలయాల్లో కూడా అది జరుగుతుంది. దేవాలయాల్లో చాలా పవిత్రతకు వస్తున్నారు, వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అందరూ కూడా ఈ ఒక ఇది చేయడం వల్ల మనకు కలుస్తుంది.